ఆ అమ్మా అమ్మా ఈ కొబ్బరికాయ వల్లే ఇక్కడికి రావాల్సి వచ్చింది. దీన్ని విసిరి పారేయాలి ముందు. అమ్మా కొబ్బరికాయ తగిలినా పర్వాలేదు. నైని భర్త విశాల్ వర్మకి తేలు కుట్టింది. నా ప్రయోగం ఫలించబోతుంది. బ్రో ఇక్కడ కూర్చోండి బ్రో, హాస్పిటల్కి వెళ్దాం. 9 కట్టింది కదా, తగ్గిపోతుంది. కర్రను తీసేసావుగా బాబు, ఇక్కడ ఏముందో ఏంటో. దాన్ని కూడా తీసేయమంటావా? ఇప్పటికే అయింది చాలు. చెల్లి వెళ్దాం పదండి. రండి పదండి, రండి బాబు గారు. బులిబాబు గారు ఇక్కడున్నారా? చాపాదిండి తీసుకుని పడుకోవటానికి వెళ్ళిపోయారేమో అనుకున్నాను. నిద్ర రావట్లేదు. ఎందుకు వస్తుంది? రేపు ఒళ్ళుచి పాప బర్త్డే అనగానే నాకే కన్నురెప్ప వాలటం లేదు. ఏర్పాట్లు చూసుకోబోతున్నా మీరు పడుకుంటారా? నేను ఫంక్షన్ గురించి ఆలోచించట్లేదు. మరి విశాల్ బ్రో చేతికి తేలు కుట్టింది కదా. ఓ, అందుకు బాధపడుతూ కూర్చున్నారా? ఆయనేమి పాము కాటేలేదు కదా. ఏయ్ మెంటల్, తేలుకు కూడా విషయం ఉంటుంది కదా. ఉండనివ్వండి. ఏం జరిగినా మా అక్కకి ఏం చేయాలో తెలుసు. అసలు అలా జరగకుండా చూసుకునేదే. కాని ఆవిడ ధ్యాసంతా కొబ్బరికాయ మీద పెట్టిందే కాని మొగుడు ఏం పట్టుకుంటున్నాడు, అక్కడ ఏముందో చూడనే లేదు. తేలు కుట్టిపోయింది. పాపం ఎంత నొప్పిగా ఉందో ఏంటో. బ్రో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. మీరు తెగ జాలి పడిపోయి హడావిడి చేయకండి. నా కూతురు ఫంక్షన్కి కళ లేకుండా పోతుంది. ఏయ్ ఫంక్షన్ ఫంక్షన్ అని చావగొడుతున్నావు. ఏర్పాట్లకు డబ్బులు ఇచ్చినా విశాల్ బ్రో చెయ్యే బాలేదు. నువ్వేమో హంగామా చేస్తున్నావు. ఇది మరీ బాగుంది. ఇంకా నయం, ఆ చేత్తో డబ్బులిచ్చినందుకే ఇలా అయ్యింది అనలేదు. ఏమో అయినా అయ్యుంటుంది. నా బిడ్డ జాతకం అలాంటిదని అంటే మాత్రం బాగుండదు. పిల్లని కాదే, తల్లినంటున్నాను. పొద్దున్నే అన్నావుగా ఇన్ని కోట్లు పెట్టుకుని చిల్లరిస్తున్నారేంటి అని. అంతేగా, అంత డబ్బు ఏం చేసుకుంటారు? అదే ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఏదైనా జరిగితే చాలు లక్షలిచ్చేస్తారు. ఆదుకోవడానికి ఆడంబరాలు చేయడానికి పెట్టే ఖర్చులో వ్యత్యాసం ఉంటుంది. ఇచ్చే చెయ్యి ఒకటే అయినప్పుడు ఇచ్చేటప్పుడు తేడాలెందుకు? పోయేటప్పుడు ఎవరు మాత్రం తీసుకుపోయేదేముంది? ఇదే మాట మీద నువ్వుండి చావచ్చు కదా. ఎప్పుడు చూసినా డబ్బు ఆస్తి అని అర్రులు చాస్తూ ఉంటావు. చూడండి, పేదోడిగా పుట్టొచ్చు కానీ పేదోడిగానే చావకూడదు. అలా పోయావంటే మన ప్రయత్న లోపమనే అర్థం. రిచ్గానే చావాలి. ఎంత ధనవంతుడు చచ్చినా దహన సంస్కారాలు చేసేది శ్మశానంలోనే. అదేం అందమైన పార్కులో ఉండదు. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారు. వైభవానికి వైరాగ్యానికి ముడిపెట్టకండి. వెళ్ళి బ్రోక్ ఎలా ఉందని వదిన అడిగావా? అక్కర్లేదు. ఆవిడ గారు సెంటిమెంట్ స్టోరీ చెప్పి నా కూతురు పుట్టినరోజు వేడుకను చేయకుండా చేసినా చేస్తుంది.
బాబుగారు, నొప్పి ఎక్కువగా ఉందా? అవునైని. హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్లు వేస్తారు, కానీ ఇన్సులిన్ పడకపోతే ప్రాణాంతకం అని విన్నాను. అలాంటి రిస్క్ తీసుకోవద్దు చెల్లి. ఉల్లిపాయ మొక్క తీసుకొచ్చాను, రుద్దు. విషం తగ్గి నొప్పి కూడా తగ్గుతుందని ఎక్కడో చదివాను. వదినా, నా మీద ప్రయోగం చేయకు. ఇది నా సొంత వైద్యం కాదు విశాల్. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. మా ఇద్దరు తేలు నిన్నే కుట్టాలా? అది మండ్రగబ్బ అనుకుంటక్క. గబ్బు తేలు. మా ఆయన్నో మా అత్తయ్యనో కుట్టుంటే బాగుండేది. ఎవరికి కుట్టినా నొప్పితో వాళ్ళు కూడా బాధపడతారు కదా వదినా. అఫ్కోర్స్, కానీ అత్తయ్య కుడి చేతిలో జీవచలనం లేదు కాబట్టి పెయిన్ ఉండేది కాదేమో. మా వారు అన్ని విషయాల్లో వేలు పెడతారు కాబట్టి ఆ వేలును కుట్టుంటే ఏడ్చుకుంటూ మూల పడుండేవాడు. ఏంటో అక్క, ఈరోజు శ్రావణ శుక్రవారం. అంతా మంచి జరుగుతుందనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నైని, అయినా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే నీకు ముందే తెలిసిపోతుంది కదా. కరెక్టే కదా చెల్లి. ఈసారి అది కూడా మీ ఆయన విషయంలో అంచనా వేయలేకపోయావు ఎందుకని? అదే అర్థం కావడం లేదక్క. గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టాలనుకున్న ప్రతిసారి అది చేజారిపోవడం, నాలుగోసారి ఏకంగా అది తేలుకుట్టిన చోటికే వెళ్ళడం, ఆ తర్వాత బాబుగారికి ఇలా అవ్వడం, ఇదంతా తలుచుకుంటే నేనెందుకు పసిగట్టలేకపోయాను అని పశ్చాత్తాపడుతున్నాను. నైని, ప్లీజ్ నువ్వు అలా ఫీల్ అవ్వకు. ఈ నొప్పి రేపటికి తగ్గిపోతుందిలే. ఆ చేత్తో ఎంతో మందిని ఆదుకున్నావు విశాల్. అలాంటి చెయ్యికి తేలు కుట్టిందంటే మేమందరం ఫీల్ అవుతున్నాం. వదినా, పర్వాలేదు, నాకేం కాదు. అక్క, నాకు కూడా ఎందుకో గుడి నుంచి రాగానే తల తిరిగినట్టయింది. మళ్ళీ నెల తప్పావేమో, చెక్ చేసుకోపోయావా? అలాంటిదేం లేదు. నీకు కూడా తలనొప్పిగా అనిపించిందా అని. లేదే. నైని, నీకు తలనొప్పి వస్తే అందరికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు? అలా అని కాదు బాబుగారు. అత్తయ్య వాళ్ళు తెచ్చిన కుంకుమ మీరు నా నుదుటిన పెట్టారు కదా, అది నా ఒంటికి పడకపోవడం వల్ల హెడ్ఏక్ వచ్చిందా, లేకపోతే అందరికీ అలాగే అనిపించిందా అని. నీ అనుమానంలో లాజిక్ ఉంది. నేను మళ్ళీ వస్తాను. వదినా, ఆగు. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అలా అన్నావు కదా, అమ్మ వాళ్ళని అడగడానికి వెళ్ళినట్టుంది. అయ్యో, అమ్మో మమ్మీ, అబ్బా, అయ్యో అని ఇలానే కదా విషయాలు ఏడ్చింది. తేలు కుట్టాక చెయ్యి విదిల్చుకుంటూ అమ్మా అని అనగాని నాకు నవ్వొచ్చి అప్పుడు ఆపుకున్నాను గాని ఇప్పుడు ఆగలేనురా. స్టాప్ ఇట్! ఎందుకలా నవ్వుతున్నారు? నా కొడుకు జోకేస్తే నవ్వుతున్నాను. జోకర్ జోకులు కాకపోతే ఇంకేం వేస్తాడు? బజ్జీలా? ఏంటే జోకర్ అంటున్నావు? హే, స్టాప్ దర్ ఐ సే. డ్రైవ్ చేసేవాణ్ణి డ్రైవర్, క్లీన్ చేసేవాణ్ణి క్లీనర్ అన్నప్పుడు జోకేసేవాణ్ణి జోకర్ అంటారా లేదా? అంటారా మమ్మీ? ఇలా అడిగినా కూడా అంటారు. ముందు నువ్వెందుకొచ్చావో చెప్పు. మీ సంగతి తేల్చుకోవడానికి వచ్చాను. మమ్మీ, ఏదో చేయబోతుంది ఇది. నువ్వాగరా. ఏ హాసిని, తల తిరుగుతోందా ఏంటి? తిరుగుతుంది నాకు కాదు, చెల్లికి. గుడి దగ్గర పెట్టుకోమనిచ్చిన బొట్టులో ఏముంది? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకపోతే బాగుండదు.
అమ్మవారి కుంకుమలో మహత్వం ఉంటుంది గాని ఇంకేం ఉంటుంది? మత్తు కూడా ఉండొచ్చు. అది చెల్లి నుదుటన పెట్టుకున్నాక అప్పట్నుంచి ఇంటికొచ్చేంత వరకు తలనొప్పిగా అనిపించిందంట. సాయంకాలం స్నానం చేసేంత వరకు ఇబ్బంది పడింది చెల్లి. స్నానం చేశాక దాని పవర్ పోయినట్టే. పవరేంటి? అదే హాసిని, అమ్మవారి కుంకుమలో ఉండే పవర్ పోయి ఉంటుంది అంటున్నాడు. స్నానం చేస్తే నీళ్ళ కొట్టుకుపోతుందిగా కుంకుమ. దేవుడి సన్నిధిలో ఉండి కుంకుమ పెట్టుకుంటే తన్మయత్వం పొందాలి, మంచి జరగాలి. కానీ ఇలా హెడ్ఏక్ రాకూడదు. అదే ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు. విశాల్కి తేలుకుట్టింది కదా మమ్మీ. అయ్యో మా ఆయనకి ఇలా అయింది అంట అని ఆలోచించి తలనొప్పి వచ్చుండొచ్చు. నంగి నాటకాలు ఆడకండి రాజా. భర్తకు బాలేదంటే భార్యకి నోటి ముద్ద దిగదు. ఆకలేసి కడుపు నొప్పి వచ్చిందంటే అర్థం ఉంది, కానీ తలనొప్పి ఎందుకొస్తుంది? మీరే ఆ కుంకుమలో ఏదో కలుపుంటారు. షటప్! ఇలా ప్రతి దాంట్లో మా ప్రమేయం ఉందని మమ్మల్ని అవమానించాలని చూస్తే ఇబ్బందులు పడతావు చెప్తున్నాను. అయినా మీరందరూ బొట్టు పెట్టుకున్నారు, పెద్ద మరదలకే ఎందుకు తలనొప్పి వస్తుంది? నీ పెళ్ళాం మనకి తలనొప్పిగా మారినందుకేరా ఇలా మన మీద అభాండాలు వేస్తోంది. అయితే మీరేం చేయలేదని అంటారు. ఇట్స్ ఓకే. మీ మీద ఒక కన్నేసి ఉంచుతా, దొరక్కపోరు. అప్పుడు ఇలా పట్టుకొని పిసుకుతా. ఏంటది? గొంతు. ఏయ్, తేడాగా మాట్లాడుతుందండి మమ్మీ. అయినా నువ్వేంటి పట్టుకోరా దాన్ని అని ఎప్పుడూ అంటూ ఉంటావు కదా, ఇప్పుడు అనలేదేంటి? వదిలేరా, మనవరకైతే సగం పని అయిందని హ్యాపీగా ఉందాం. ఉలూచి బర్త్డే ఫంక్షన్ కి ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది? ఇది కడితే రాత్రి పూట బాగుండదు. ఇది వద్దులే. ఇది అమ్మో వద్దులే. మా అక్క దగ్గర కూడా ఇలాంటి రంగు చీర ఉంది. అరేరేరేరే, కింద పడుకున్నావా? నిన్నెవరు పట్టించుకోవడం లేదా తల్లి? నేను నా గదిలోకి ఎవరమ్మన్నారు? వచ్చింది కాక నా బిడ్డను ఎత్తుకుంటావా? పో బయటికి. అదేంటి సుమన అలా కసురుకుంటా? బిడ్డ ఏడుస్తుందేమోనని ఎత్తుకున్నాను. అది కూడా తప్పేనా? తప్పే. నిన్ను మా అక్క ఇంట్లోకి రానిచ్చిందేమో కానీ నేను నా దగ్గరికి కూడా రానివ్వను. పోనీలే, ఉలూచినైనా కాసేపు ఎత్తుకోనివ్వు. నేనే నీ మొహం చూడు అంటే నా కూతుని నీకివ్వమంటావా? వెళ్తావా లేదా? పో. కోపడుకు సుమన. ఉలూచి పాప పుట్టి ఏడాది కావస్తుంది కదా. మన జీవితాల్లో గొప్ప మార్పు రాబోతుందన్న సత్యాన్ని గుర్తించు. నాకు బిడ్డ పుడితే ఆస్తిలో వాటా వస్తుంది అనుకున్నాను. కానీ ఆడపిల్ల కాస్త రాత్రిపూట పాము పిల్లగా మారుతుందని తెలియగానే వాటా ఇవ్వనే లేదు. సర్పదేవికి వెళ్ళొచ్చాక సర్పంగా మారడం తగ్గింది కదా. సాక్సులు తీస్తే మళ్ళీ మొదటికే వస్తుందని నాకు కంగారుగా ఉంది. అయినా నీతో మాట్లాంటి? వెళ్ళు ముందు. వెళతాను గాని నువ్వు శ్రీమంతురాలివి కావాలని నీకు లేదా? ఉంటుంది, కానీ అవకాశం కూడా ఉండాలి కదా. నా మాట వింటే నువ్వు అష్టైశ్వర్యాలని సొంతం చేసుకుంటావు. నీ మాటను నేను నమ్మను. మోసం చేయటంలో నంబర్ 1 ముసలిపామువి నువ్వు. లేదు సుమనా, ఈసారి అలా చేయను. పాప పుట్టినరోజు వేడుకల్లో నేను నా భర్త నాగయ్య ఇద్దరం సర్పరూపంలో పడగలి విప్పి ఉంటాం. అప్పుడు నువ్వు ఉలూచిని బుట్టలో పెట్టి ఆ బుట్టను మా శిరస్సు మీద ఉంచితే నువ్వు ధనవంతురాలివయ్యే అదృష్టం కలుగుతుంది. పాముల నెత్తినా నా బిడ్డ నుంచమంటావా? మతిగాని పోయిందేంటా అని నన్ను కూడా అంటారు. పిచ్చి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళు. సుమన, నేను చెప్పేది జాగ్రత్తగా విను.
అమ్మవారి గుడి దగ్గర మీ బావగారికి తేలుకుట్టిన చోట కర్ర పాతిన స్థలంలో తవ్వించి చూడు, నీకే తెలుస్తుంది. తవ్వితే ఏముంటుంది? అందులో నుండి బయటపడే దాంతో సకల సంపదలను వశం చేసుకోవచ్చు. ఆ దారి దొరుకుతుంది. నిజమేనని చెప్పేది? పులుచి నా బిడ్డ కూడా అని నీకూడా తెలుసు కదా సుమనా. పిల్ల మీదొట్టు. ఇంత నమ్మకంగా చెప్తున్నావు కదా, అక్కడేమైనా దొరికితే పుట్టినరోజు ఫంక్షన్లో ఉలూచిని నీ తల మీద ఉంచుతాను. అక్కడ ఏమి దొరక్కపోతే నీ అంతు చూస్తాను. చిలకడ దింబల బొబ్బట్లు రాసుకోమ్మా. రాశాను. ఏమండి, తినేలా చేయండి, చూసేలా కాదు. తిని చూడు వెత్తక మొహమా. చూశాక తినలేదని చెప్పకు. నెక్స్ట్ పనస తొనలతో కీరు. చాలా వెరైటీలు కోరుకుంటున్నాడు మావయ్య. రుచి బాగుంటుంది విక్రాంత్ బాబు. వీళ్ళకి నువ్వన్నా చెప్పమ్మా. తర్వాత ఏంటి బాబాయ్? చైనా గ్రాస్ పాయసం. ఏంటే గడ్డితో పాయసమా? మాకు గడ్డి పెట్టాలనుకుంటున్నావా? మా ధ్యేయం, మా ప్రయత్నం అదే కదత్తయ్యా. మొహం మీద మొత్తేస్తాను మంచిగా చెప్పకపోతే. వదినా, నువ్వాగు. అమ్మా, సాయంత్రం 6ంటికి ఉలూచి బర్త్డే పార్టీని మొదలు పెడుతున్నాం కదా. ఈలోపే వంటలన్నీ రెడీ చేయాలని చూస్తున్నారు. రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొంచెం వెరైటీగా ఉండేలా ట్రై చేస్తున్నారు. మా మీద ప్రయోగాలేంటి విక్కీ? అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. అయితే నువ్వేం తినకే, పచ్చడి మెతులతో ఫంక్షన్ పూర్తి చేయి. అదేంటనంటే నా నోరు కట్టేస్తారు. కుట్టేస్తారు కూడా. బాబాయ్, కోపడకు. పిన్ని ఇంతకు ముందు ఎన్నడూ ఈ వంటకాలు రుచి చూడలేదేమో, అందుకని కంగారు పడుతున్నట్టుంది. ఇది ఎప్పుడు తినలేదా? బురదలో కాలు జారపడ్డ తున్నపోతలా. క్యాటరింగ్ మీద ఇప్పుడు తిన్న రోజులు ఎన్నెన్నో ఉన్నాయి. మీకేం తెలుసమ్మా? అంటే నేను టేస్ట్ చేశాకే బాగుందో బాలేదో అని చెప్పి మిమ్మల్ని తినమంటాను కదండి. నువ్వు శబరివి, నేను రావణ. మరి నీ గోల్ అయిపోయిందా బాబాయ్? చిట్టి, అందరూ ఎవరికి ఇష్టమైన వంటకాలు కావాలో అది చెప్తున్నారు. నీకేం కావాలో చెప్పు, వండి పెడతాం. వండి పెట్టడం కాదు, తవ్వి పెట్టాలి. రే, ఎందుకలా నవ్వుతున్నావో చెప్పు ముందు. గుంత తవ్వితే సుమన అందులో తిష్ట వేస్తుందేమో. ఒక 6 అడుగులు తవ్వమంటావా? రేయ్ విక్రాంత్, ఊరికే ఉండలేవా? నన్ను రెచ్చగొడితే కాని మీ తమ్ముడికి ఉబిసిపోతులేండి బావగారు. సుమనా, ఏం తవ్వాలి, ఎక్కడ తవ్వాలి? అసలు ఎందుకు తవ్వాలమ్మా? నాకు కలొచ్చిందక్క. ఎప్పుడు పడుకొనుంటే కళ్ళలు రాక ఇంకేం వస్తాయి? రేయ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా. సుమ్నా, కల్లో నీకేం కనిపించింది? ఎందుకు తవ్వమంటున్నావు? నిన్న మనం వెళ్ళిన అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయ దొర్లుకుంటూ వెళ్ళిన చోట పాతి పెట్టిన కర్రని పక్కకి తీసి పారేశారు కదా బావగారు, అక్కడే తవ్వాలి.
మమ్మీ ఇదేంట్రా మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ పని సుమి చేయిస్తోంది. ఏమో మమ్మీ, నాకు అదే అర్థం కావట్లేదు. ఆ టెంకాయ ఎందుకు పొర్లి దొర్లిందో ఏం కర్మనో. బిష్ బొటన వేలుని నల్లతేలి పుట్టి నొప్పితో ఇప్పటికీ విలవిల్లాడుతూనే ఉన్నాడు. అవును చెల్లి, బాబుగారు కాబట్టి ఆ నొప్పిని పంటి బిగువన పట్టి పైకి మాత్రం అందరితో నవ్వుతూ కనిపిస్తున్నారు.